తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని వనదుర్గ భవానీ అమ్మవారిని కౌలం పూలతో అలంకరించారు. ఉదయం 4 గంటలకే అమ్మవారికి అభిషేకం నిర్వహించి విశేష పూజలు గావించారు. ఈ సందర్భంగా అర్చకుడు పార్థివ శర్మ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవటం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయన్నారు. ముఖ్యంగా మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకోవటం వల్ల సౌభాగ్యం కలుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారన్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మంజీరా నదిలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవానీ దేవికి ఉదయాన్నే 4 గంటలకు ప్రత్యేకమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి కమలాలతో విశేషంగా అర్చించి అమ్మవారిని కమలాలతో అలంకరించడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కమలాలతో అర్చించడం వల్ల, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయి. మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సౌభాగ్య సంతతి కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ గారు సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవానీ మాతాకి జై.